మధ్యలో ఒక సంఘటన జరిగిందంట. ఒకానొక సందర్భంలో శృతిదేవి అనేటటువంటి ఆమె కృష్ణుడికి మేనత్ అవుతుంది. పేరేంటంటే శృతిదేవి శ్రీకృష్ణ పరమాత్మకి మేనత్ అవుతుంది. ఈ మేనత్కి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు శిశుపాలుడు. కొడుకు పేరేంటి? శిశుపాలుడు. ఈ శిశుపాలుడు పుడుతూనే అందరికీ మామూలుగా 2 చేతులు ఉంటాయి, కానీ ఇంకో 2 చేతులు ఎగస్ట్రాగా పుట్టాడు. ఏదన్నా కొంచెం తేడాగా పుట్టారంటే ఎవరికైనా కొంచెం భయంగా ఉంటుంది కదా. అలాగే ఆ తల్లికి కూడా కొంచెం భయం కలిగింది. ఏంటి నా కొడుకు ఎలా పుట్టాడేంటి అని చెప్పేసి భగవంతుడు ప్రార్థించగా సారీ నారద మహర్షి వచ్చి, అమ్మ కంగారు పడకు, ఎవరైతే అందరికి కూడా మీ ఇంటికి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ పిల్లవాడిని ఎత్తుకోమని. ఒక మహానుభావుడు ఎత్తుకోగానే 2 ఎక్స్ట్రా ఉన్న 2 చేతులు కూడా మారిపోతాయి, అతను మామూలుగా అవుతాడు అని చెప్పేసి చెప్పాడట. అయితే అలా చెప్పి మళ్ళీ కోసం చెప్పాడు, ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళు ఎత్తుకోగానే 2 చేతులు ఎక్స్ట్రా ఉన్న అదనంగా ఉన్న 2 చేతులు మారిపోతాయో వాళ్ళ చేతిలోనే నీ పిల్లవాడికి ముచ్చు ఉంటాయి అని చెప్పేసి. ఎవరికైనా ముచ్చు ఉందనగానే భయం కలుగుతుంది. ఇంకొన్ని సంవత్సరాలు సరిపోతామంటే మనకు ఒక భయం కలుగుతుంది, అది బాబు ఏమవుతుందా అని చెప్పేసి. అలాగా ఈ మేనత్కి ఒక భయం పట్టుకుంది. అయితే ఎవరి చేతిలో ముచ్చు ఉందో తన పిల్లవాడికి తెలుసుకుందా అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ పిల్లవాడిని ఎత్తుకోమని చెప్పేసి ఇచ్చేది. అలా అందరూ ఎత్తుకున్నారు, కానీ అదనంగా ఉన్న 2 చేతులు బాలేదు. ఓసారి శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చాడట మేనత్ దగ్గరికి. రాగానే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి ఇచ్చింది. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎత్తుకోగానే అదనంగా ఉన్న 2 చేతులు పోయి ఎవరికి? శిశుపాలుడికి. అదనంగా ఉన్న 2 చేతులు కూడా మాయపోయి. అప్పుడు వెంటనే మేనత్ భయపడేది. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మను వేడుకుందంట, కృష్ణ నా పిల్లవాడు నీ చేతుల్లో పోతారంటే మాకు భయంగా ఉంది. పిల్లలు ఎందుకంటా వాళ్ళు ఉత్తములు అవ్వాలని కోరుకుంటాం కదా, మరి అది చాలా తక్కువలో వాళ్ళకి ముచ్చు ఉందంటే భయం కలుగుతుంది కదా. అని చేత ఎలాగా దీనికి ఏమైనా పరిహారం చెప్పుకుంటే వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ఒక అభయం ఇచ్చారంట. అమ్మా నీ సరే నీకు అభయం ఇస్తున్నాను, 100 తప్పుల వరకు భరిస్తా. నీ శిశుపాలుడు 100 చేసే 100 తప్పుల వరకు భరిస్తా, 100వ తప్పు పూర్తగానే అతని శిరస్సు ఖండిస్తాను అని చెప్పేసానంట. ఓ పర్వాలేదు, కొంత అభయం ఇచ్చాడు కదా అని చెప్పేసి ఆ మేనత్ కొంచెం సంతోషపడేది. అయితే ఈ శిశుపాలుడు పుట్టిన దగ్గర నుంచి కూడా శ్రీకృష్ణుడి మీద నిందలు వేస్తూ ఉన్నాడు. ఒకనొక సమయంలో ధర్మరాజు ఒక యజ్ఞం చేస్తూ ఉంటుంటే ఆ యజ్ఞంలో ధర్మరాజు ప్రథమ అగ్రభాగం తాంబూలం మొట్టమొదటిగా పలికిస్తాడు. అలా ముందు శ్రీకృష్ణ పరమాత్మకి ఇస్తుంటే సభలో ఎవరు మాట్లాడలేదు, కానీ ఈ శిశుపాలు మాత్రం లేచి నువ్వు అలాంటి వాడు ఇలాంటి వాడు అని వరుస తిట్టడం వదలకుండా తిడుతున్నాడంట. దాంతో శ్రీకృష్ణ పరమాత్మ లెక్క పెట్టుకుని 100 తప్పులు పూడుతావు, కానీ 100వ తిట్టు వచ్చేసరికి మాత్రం ఇంకా వెంటనే తన చేతిలో ఒక చక్రాన్ని సృష్టించి ఆ చక్రాన్ని విడిచిపెట్టాడు ఆ శిశుపాలుడి మీద. వెంటనే ఆ శిశుపాలుడి శిరస్సు ఖండించబడింది. దాంతో ఈ చక్రాన్ని విడిచిపెట్టేటప్పుడు కృష్ణుడి కొద్దిగా వేలు తెగిందంట, వేలు రాసుకుంటూ వెళ్ళిందంట. దాంతో గోపికలు 8 గోపికలు ఉన్నారు. వాళ్ళంతా కూడా అయ్యో కృష్ణుడికి వేలు తగింది, రక్తం వస్తుంది, ఇక ఎక్కడైనా గుట్ట పీరుకుందా వెంటనే చూడదామని చెప్పి చూస్తున్నారని చుట్టుపక్కల. కానీ శ్రీకృష్ణ చెల్లెలైనటువంటి సుభద్ర ద్రౌపది మాత్రం ఎలాగైనా సరే కృష్ణుడికి వెంటనే కొట్టుకట్టాలని చెప్పేసి తన చీర కొంగు చించి వెంటనే దాంతో ఆ రక్తం కారకుండా వెంటనే కట్టుకట్టింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపదికి ఒక అభయం ఇచ్చాడు, అమ్మ నీకు ఏం కావాలో కోరుకోవాలంటే నేను ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు నన్ను రక్షించాలని చెప్పి ద్రౌపది కోరుకున్నట్ట. అలా కోరుకున్న ప్రకారం శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడంటే నువ్వు కట్టినటువంటి ఈ దార పోగులో ఎన్నైతే దారాలు ఉన్నాయో అన్నిసార్లు కాపాడుతాను అన్నట్ట. అలాగే ద్రౌపదికి వస్త్రాపహరణ జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అనేక వస్త్రాలు ఇచ్చి ఆ ద్రౌపదిని కాపాడాడు ఆ సమయంలో. అంటే శ్రావణ పౌర్ణమి రాజుని అన్నా చెల్లెలు కానీ లేకపోతే అక్కా చెల్లెలు కానీ ఎవరైనా సరే వాళ్ళ చెల్లికి కానీ అన్నయ్యకి కానీ ఈ రాఖీ కడుతున్నారు. రాఖీ కట్టేటప్పుడు ఆ
ఆ కట్టేటువంటి దారంలో ఎన్ని దారాలు అయితే ఉన్నాయో అన్నిసార్లు కాపాడుతానని చెప్పేసి అభయం ఇవ్వాలి అన్నైనా తమ్ముడైనా. ఇది రాఖీ పూర్ణిమలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమ గొప్ప కథ. అయితే ఎన్నో కథలు ఉన్నాయి, కానీ ఈ కథ మాత్రం గొప్ప. అలాగే అప్పటి నుంచి కూడా రాఖీ పూర్ణిమ అని వచ్చింది. ఏంటంటే స్త్రీకి చిన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క అండదండలు పెరుగుతుంది, తర్వాత భర్త యొక్క అండదండలు పెరుగుతుంది. భర్త యొక్క సహకారం అంటే స్త్రీకి ఎప్పుడు కూడా రక్షణ కావాలి. చిన్నప్పుడేమో తల్లిదండ్రుల యొక్క రక్షణ, వివాహం అయ్యాక భర్త యొక్క రక్షణగా ఉండాలి. అప్పటి వరకు కూడా వివాహం అయ్యేంత వరకు కూడా, వివాహం అయిన తర్వాత కూడా అన్నైనా తమ్ముడైనా కూడా తన చెల్లికి కానీ తన అక్కకి కానీ ఈ శ్రావణ పూర్ణిమ నాడు రాఖీ కట్టడం వల్ల ఆ రాఖీ కట్టే దారు పూలు ఎన్నైతే ఉన్నాయో అన్నిసార్లు నేను రక్షిస్తాను అని చెప్పేసి, నీకు ఆపద వచ్చినప్పుడు నేను రక్షిస్తానని చెప్పేసి అభయం ఇవ్వాలి. అలా అభయం ఇచ్చి ఆమె చేతిలో ఏదో ఒక ఎంతో కొంత ప్రతిఫలం పెడితే ఆమె కూడా సంతోషపడుతుంది. నాకు మా అన్నయ్య ఉన్నా, నాకు రక్షణ కానీ నా తమ్ముడు ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యంతో ఆమె ఉండగలుగుతుంది. ఇది రాఖీ పూర్ణిమలో ఉన్నటువంటి గొప్ప విశేషం.